వెల్కమ్ టు డి మీడియా. నేను మీ దేవేందర్. నేరమయ రాజకీయాలను ప్రక్షాళన చేయాలి అని చెప్పి 1995లోనే ఎన్ఎన్ ఓహ్రా కమిటీ అప్పుడే సిఫారసు చేసి నేర చరిత్ర కలిగిన నాయకులని వెంటనే ఆ పదవుల నుండి తప్పించేయాలి. ఎందుకంటే సామాజిక సేవ నిబద్ధతతో కూడిన సేవలు పొందాలి అంటే ఖచ్చితంగా నేర చరిత్ర కలిగిన వారిని రాజకీయ పదవులకు దూరం పెట్టాలి అని చెప్పి సూచించింది ఓహ్రా కమిటీ. మరి అదే చర్చ పైన 2005లో మనకి యాంటీ కరప్షన్ మూవ్మెంట్ అన్నా హజారే ఆధ్వర్యంలో జరిగినప్పుడు కూడా ఈ నేర చరిత్ర కలిగిన నాయకులకు సంబంధించి పెద్ద చర్చే జరిగింది. ఇక ఇప్పుడు 130 సవరణ బిల్లు వల్ల ఈ అంశం మరోసారి తెర మీదకి వచ్చింది. మరి 130 సవరణ బిల్లు చట్టంగా మారితే 30 రోజుల వరకు ఎవరైనా నేర చరిత్ర కలిగిన నాయకుడు అరెస్ట్ అయితే తన పదవిని కోల్పోతాడు 31వ రోజు. మరి ఇదే అంశం పైన ఎన్నికల అఫిడవిట్ లో ఏ నాయకుడి పైన ఎన్నెన్ని కేసులు ఉన్నాయి అనే దానిపై ఒక సర్వే చేపట్టింది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే ఎన్జిఓ. మరి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే ఎన్జిఓ నివేదిక ప్రకారం అత్యధిక కేసులు నమోదైన ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 89 కేసులతో మొదటి స్థానంలో ఉన్నారు. రెండవ స్థానంలో తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ స్టాలిన్ గారు ఉన్నారు 47 కేసులతో. మూడవ స్థానంలో ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మరి దేశంలో 31 రాష్ట్రాలకు గాను 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్రమైన నేరారోపణలను ఎదుర్కొంటూ బెయిల్ మీదనో జైలుకి వెళ్లాల్సి ఉందో తిరుగుతూ ఉన్నారు జనాల మధ్యలో. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ.